నమస్తే, నేను యశోద. వెల్కమ్ టు పల్లవి టీవీ. రిటైర్మెంట్ బెనిఫిట్స్ ప్రస్తుతం రాష్ట్రంలో ఇదొక బర్నింగ్ టాపిక్. అయితే ఈ విషయం పైన ఎన్నో ధర్నాలు జరుగుతున్నాయి. ఫలితం శూన్యం. ఎన్ని నిరసనలు చేసినా, ఎంత ఒత్తిడి తెచ్చినా ప్రభుత్వం నుంచి మాత్రం స్పందన కరువైంది. మరి ఇట్లాంటి పరిస్థితుల్లో రిటైర్ అయిన ఉపాధ్యాయుల సంగతి, ప్రభుత్వ ఉద్యోగుల సంగతి, ప్రస్తుత పరిస్థితి ఎట్లా ఉంది మనం మాట్లాడదాం. మనతో పాటు ఉమ్మడి కరీంనగర్ జిల్లా రిటైర్డ్ ఉద్యోగుల అసోసియేషన్ జనరల్ సెక్రటరీ ప్రభాకర్ రావు గారు ఉన్నారు. నమస్తే సార్. నమస్కారం అమ్మా. బాగున్నారా సార్? బాగున్నానమ్మా. సార్, ధర్నాలు రిపీట్ అయినాయి చాలా సార్లు. అవును. ఈ ధర్నా, ఇప్పుడు చేయబోయే ధర్నా పాత ధర్నా కంటే చాలా పెద్దగా ఉంటుంది, మా డిమాండ్ చాలా గొప్పగా ఉంటుంది అని చెప్పుకున్న సందర్భాలు నా ఇంటర్వ్యూస్లోనే నేను విన్నా. కానీ మీకు ఎలాంటి ఫలితం అయితే దక్కిన పరిస్థితి కనిపించట్లేదు. అవును. అసలు రిటైర్మెంట్ బెనిఫిట్స్ అంటే ఎన్ని రకాలు ఉంటాయి సార్? ప్రధానంగా ఒక 3 అత్యవసరంగా ఇప్పుడు మీకు కావాల్సిన బెనిఫిట్స్ అంటే ఏం చెప్పొచ్చు? మాకు రావాల్సినటువంటి, మేము దాచుకున్నటువంటి, మాకు ఇవ్వవలసినటువంటి బకాయిలలో మాకు జీపీఎఫ్ 6%తో మా బేసిక్ పే పైన మేము దాచుకుంటామండి. ఓకే. ఆ దాచుకున్న జీపీఎఫ్ను మాకు ఇవ్వమని అడుగుతాను. రెండవది, మేము టీహెచ్ఎల్ఐ ఇన్సూరెన్స్లో, గవర్నమెంట్ ఇన్సూరెన్స్లో మేము నెలకు 4 స్లాబులలో మా బేసిక్ పైన మేము దాంట్లో భద్రపరుచుకుంటాం. మాకు వచ్చే నెల నెల జీతంలో, కొద్దిపాటి జీతంలో మేము ఇన్స్టాల్మెంట్గా దాచుకుంటాం. సో అది మీదే, అది మాదే, ఈ జీపీఎఫ్ మాది. మూడవది లీవ్ ఎన్కాష్మెంట్ అంటారు. దాన్ని మేము పనిచేసిన కాలంలో 30 నుంచి 35, 40 సంవత్సరాల వరకు మా వయసు రీత్యా పనిచేస్తాం. ఆ పనిచేసిన కాలానికి, సంవత్సరానికి ఉపాధ్యాయులకైతే 6, ఉద్యోగులకైతే 24 ఎర్నల్ లీవ్స్ అని ఇస్తారు. వాటిని మేము సర్వీస్ కాలంలో 15 రోజులు కానీ 30 రోజులు కానీ అమ్ముకునే సౌకర్యం ప్రభుత్వం కల్పించింది. కానీ వాటిని అమ్ముకోకుండా దాపెట్టుకొని మా వృద్ధాప్యంలో మాకు కానీ, మా పిల్లలకు కానీ, కుటుంబ అవసరాల రీత్యా ఉపయోగపడతాయని చివరి వరకు ఆపుకొని ప్రభుత్వానికి అమ్ముకునే సౌకర్యం ఉంటుంది కాబట్టి అమ్ముకుంటాం. అది మూడవదండి. ఈ 3 ప్రధానంగా చెప్తారు. ప్రధానం. సార్, ఇప్పుడు నిజానికి రిటైర్మెంట్ బెనిఫిట్స్ అనేవి మీకు ఈ 3 ప్రధానంగా ఉన్నప్పటికీ అసలు బెనిఫిట్స్ రాకుంటే చనిపోవాల్సినంత పరిస్థితి నిజంగా అంత దారుణంగా ఉందా సార్? ఎందుకంటే హన్మకొండలో ఒక పేగు సంబంధించి ఏదో ప్రాబ్లం ఉంటే అప్పులు చేసిండు అతను. చాలా అసలు ఆ టాపిక్ వింటేనే చాలా బాధేసింది. అట్లాంటి పరిస్థితి నిజంగా చనిపోతున్న వాళ్ళ సంఖ్య కూడా ఉంది అంటున్నారు. మీ దృష్టిలో ఏమైనా ఉన్నాయా? ఎంత ఎఫెక్ట్ పడుతుంది సార్ ఒక కుటుంబం పైన ఈ బెనిఫిట్స్? వాస్తవానికి మాకు 58 సంవత్సరాల రిటైర్మెంట్ నుండి ఇవాళ 61 సంవత్సరాల రిటైర్మెంట్కు పెరిగింది. 61 సంవత్సరాల వయసులో దాదాపుగా మనం సగం వయసు దాటి ఉన్నాం. 61 సంవత్సరాలు మా దాంట్లో 30% అనారోగ్యానికి దగ్గర అవుతుంటారు. మరి అనేక ఇబ్బందులతో రిటైర్ అవుతుంటాం. ఆర్థిక ఇబ్బందులు అంటే తన పిల్లల పెళ్ళిళ్ళకు కానీ, తన కుటుంబ అవసరాలకు కానీ, తన అనారోగ్యం అయినప్పుడు అవసరం ఉపయోగపడుతుందని దాచుకున్నటువంటి డబ్బులు నిజంగా ఉపయోగపడతాయని అనుకుంటాం. ప్రైవేటుగా దాచుకుంటే ఇబ్బంది అవుతుందని ప్రభుత్వం దగ్గర దాచుకోవడానికి మేము ప్రయత్నం చేస్తాం. మరి అట్లాంటి డబ్బులు రాకపోతే మానసికంగా కూడా కొంత ఇబ్బంది అవుతుంది. దాంతో కూడా చాలామంది అనారోగ్యం అవుతున్నారు. ఇవాళ ఒక 20%, 15% ఉద్యోగులు అనారోగ్యంతో ఉండి హెల్త్ కార్డులు కూడా కావాలని అడిగి ఉన్నాం. మరి అవి కూడా గత ప్రభుత్వం చివరిలో ఇస్తామన్నారు, వాళ్ళు ఇవ్వలేదు. ఇవాళ వీళ్ళు ఇస్తామన్నారు, రోజు రోజు వస్తున్నట్టుగానే చెప్తుంటారు, కానీ ఇవాళకైతే రాలేదు. మేము ఆ అనారోగ్యమైనటువంటి వాళ్ళు ట్రీట్మెంట్ తీసుకోవాలంటే ముందు డబ్బు కడితే తప్ప మాకు సౌకర్యం దొరకట్లేదు. మరి ఆ డబ్బులు కావాలంటే రిటైర్ అయిన ఉద్యోగులకు ఎవరు ఇవ్వాలి? పక్కింటి వాళ్ళు కూడా నువ్వు రిటైర్ అయినా నువ్వు ఎట్లా ఇస్తావా అని అంటున్నాడు. మరి ఆ సందర్భంలో మాకు దాచుకున్న డబ్బులు, మాకు రావాల్సిన డబ్బులు నిబంధనల మేరకు అడుగుతున్నాం, కానీ ఉచితాలేం కావు. కాబట్టి అవి ఇవ్వకపోవడం వలన కొద్దిమంది అనారోగ్యంగా ఉన్నామని ఖమ్మంలో కానీ, మరి ముఖ్యమంత్రి గారి కాన్స్టిట్యున్సీలో కూడా కొండయ్య గారు అనేక సందర్భాల్లో పేపర్ స్టేట్మెంట్లు ఇచ్చి బెడ్ మీద ఉండి కూడా వైరల్ చేయడం జరిగింది వాట్సాప్లలో. ఏమని సార్ కొండయ్య ఇష్యూ? కొండయ్య గారు, నేను అనారోగ్యంగా ఉన్నాను, ఆపరేషన్ చేయించుకుంటాను, నాకు అప్పుగానన్నా కనీసం ఇవ్వండి అని చెప్పి ఎంత బ్రతిమలాడినా కూడా ప్రభుత్వ పెద్దలు డబ్బులు ఇప్పించకపోవడం వల్ల వారు మరణం కూడా చెంది ఉన్నారు, అందరికీ తెలిసిన విషయం. మరి ఈ విధంగా అనారోగ్యం పాలైనటువంటి వాళ్ళు కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వ పెద్దలు. ప్రభుత్వ సంక్షేమం అంటే ఎవరో కాదు, ప్రజలు కానీ, ఉద్యోగులు కానీ, అందరం కూడా ఈ తెలంగాణ ప్రజలమే. కాబట్టి దయచేసి నేను మీ ద్వారా కోరుతా ఉన్నాను, ఉద్యోగులుగా 30 నుంచి 41 సంవత్సరాలు పనిచేసినటువంటి ఉద్యోగులుగా మేము ప్రభుత్వానికి సేవలు అందించాం, ప్రజలకు ప్రభుత్వానికి సమన్వయకర్తగా పనిచేస్తాం. మరి అలా పనిచేసినటువంటి వాళ్ళను ఇంటికి వెళ్తున్నప్పుడు పూర్తిగా రావాల్సినటువంటి బకాయిలు ఒక చెక్కు రూపంలో కానీ, అకౌంట్లో పంపించి కానీ,
మమ్మల్ని ఇంటికి ఒక కారులో పంపించాలని గత ప్రభుత్వ పెద్దలు చెప్పి ఉన్నారు. ఆ విధంగా పంపుతారేమో అని తెలంగాణ తెచ్చుకుంటే మరి ఈ తెలంగాణలో మా బతుకులు ఆగమైపోయినాయి. ఇలాంటి పరిస్థితి వస్తుందని మేము ఊహించలేదు. కాబట్టి మీ ద్వారా ప్రభుత్వ పెద్దలను కోరుతా ఉన్నాను, దయచేసి మాలో ఇదివరకు 46 మందికి పైబడి చనిపోయినారు. మరి ఇంకా కొంతమంది చనిపోకుండా ఉండాలంటే, మానసిక ధైర్యాన్ని ఇవ్వాలంటే ప్రభుత్వ పెద్దలు ఈ ఇంటర్వ్యూ ద్వారా చూసి మీ ద్వారా మాకు వెంటనే ఒక హామీని ఇచ్చి ప్రత్యేక బడ్జెట్ను కేటాయించి ఇచ్చినట్లయితే కొంత సౌకర్యంగా ఉండి మరికొంతమంది చనిపోకుండా ఉంటుందని మీ ద్వారా తెలియదు. ప్రభాకర్ రావు గారు, ఇందాక మీరు గత ప్రభుత్వం గురించి టాపిక్ తీస్తున్నారు. నిజానికి మీ సొంత అభిప్రాయం చెప్పండి. గత ప్రభుత్వం మేళ ఉపాధ్యాయుల లబ్ధి చేకూర్చడంలో ఈ ప్రభుత్వం మేళ, ప్రస్తుత ప్రభుత్వం అంటే కొన్ని విషయాల్లో గత ప్రభుత్వం మేలుగా చేసింది. ఇప్పుడేమో ప్రమోషన్లు అయితేనేమి, ట్రాన్స్ఫర్లు అయితేనేమి గత ప్రభుత్వం కొంతకాలం ఇవ్వలేదు. కానీ ఇప్పుడు ఈ ప్రభుత్వం వెంటనే ఆదరించింది, వర్కింగ్ ఉద్యోగులను బాగా చూసింది. కానీ ఇవాళ మాలాంటి రిటైర్ ఉద్యోగులను కనీసం మచ్చుకైనా మా వైపు చూడట్లేదు, మాతో చర్చలు చేయట్లేదు. మా అవసరాలేంది, మా బాధలేంది, ఎందుకు ధర్నా చేస్తున్నారు, ఎందుకు నిరాహార దీక్షలు చేస్తున్నారు, ఎందుకు పేపర్లు ఎక్కుతున్నారు, ఈ 63 సంవత్సరాల రోడ్డు మీదకి ఎక్కాల్సిన దుస్థితి ఎందుకు వచ్చింది, విశ్రాంతి తీసుకోమని రిటైర్మెంట్ చేస్తే ఇంట్లో ఉండాలి కదా, వీళ్ళు రోడ్డు మీదకి ఎందుకు వచ్చారని చూడకుండా మా పట్ల ఎందుకు వివక్ష చేస్తున్నారు, ఎందుకు కోపంలో ఉన్నారో మాకు అర్థం కావట్లేదు. మొన్ననే మీకు తెలుసు, అసెంబ్లీ ముట్టడి చేస్తే అవును, చిన్నపిల్లల్ని ఇక్కుపోయి దురుసుగా ప్రవర్తించి మమ్మల్ని అరెస్ట్ చేసినారు. నిజంగా మేము ఉరికే వాళ్ళం కాదు, ఏదో విధ్వంసం చేసేవాళ్ళం. మాకు రావాల్సిన బకాయిలను మాకు ఇవ్వమని అడగడానికి వచ్చినాం. అడగడానికి వస్తే కూడా మా ఉద్యోగుల ద్వారానే మమ్మల్ని అరెస్ట్ చేయించారు. మరి అది కొంత బాధాకరం. ఇప్పుడు గత ప్రభుత్వం గురించి చెప్పినారు, అంటే మీరు 50-50గా చెప్పినారు. కానీ ఒక మాట అన్నారు, ఇప్పుడు ప్రజెంట్ వర్క్ చేస్తున్న ఉద్యోగులతో పోలిస్తే మీరే కొంచెం ఇబ్బందులు ఎక్కువ పడుతున్నాము అని. వాళ్ళతో అంటే ఇప్పుడు ఎవరైతే సర్వీస్లో ఉన్నారో వాళ్ళకి సంబంధించిన ఉద్యోగ ఉపాధ్యాయ నేతలతో మాట్లాడుతుంటే కూడా మీ స్థాయి కంటే కొంచెం ఎక్కువే తమ నిరసన గలం వినిపిస్తున్నారు. నిజానికి ఎవరు హ్యాపీగా ఉన్న పరిస్థితి అయితే కనిపించడం లేదు కదా. హ్యాపీగా ఉండడం అంటే తాను పనిచేస్తున్న కాలంలో రావాల్సిన డిఏలు పిఆర్సీ రాకపోతే వర్కింగ్ ఉపాధ్యాయులు బాధపడతారు. కానీ మాకు డిఏలు రావాలి, పిఆర్సీ రావాలి, మేము దాచుకున్న డబ్బులు రావాలి. మరి వాళ్ళకన్నా మాది కొంత ఇబ్బందే. వాళ్ళు మేము వేరు కాదు, వాళ్ళు మేము ఒకటే, మా తమ్ముళ్ళే, మా వారసులే. వాళ్ళు ఇవాళ కాకపోతే 4 నెలల తర్వాత తీసుకునే అవకాశం ఉంటుంది. కానీ మేము ప్రస్తుతము ఉద్యోగ విరమణ పొందక ముందు మా పిల్లల పెళ్ళిళ్ళు చేసాం. మా పిల్లల పెళ్ళిళ్ళు చేసినప్పుడు మా పిల్లలకి ఏం చెప్పామంటే, అల్లుడికి మా బిడ్డ పెళ్లి చేసినప్పుడు ఈ డబ్బులు రాగానే నీకు ఇస్తాను అని బకాయి పడ్డాం. మరి ఆ బకాయి నువ్వు రిటైర్ అయినవిగా ఇవ్వట్లేదని చెప్పి అల్లుడు వియ్యంకుడు అడుగుతూ ఉంటే చెప్పలేని దుస్థితిలో ఉన్నాం. మరి మేము ఆనాడు ఒక 20 తులాల బంగారం పెడతామని చెప్పినాం. ఆ 20 తులాల బంగారం కొనకపోవడం వలన, బకాయిలు రాకపోవడం వలన ఇవాళ రేపు వీళ్ళు ఆ బకాయిలు మాకు ప్రభుత్వం ఇచ్చినా కూడా ఆనాడు 75,000 రూపాయలకు ఒక తులం బంగారం ఉండే. ఇవాళ ఆ 75,000 వెళ్ళి 1,00,000 పైన వచ్చేసింది. మరి ఆనాటి డబ్బులు మాకు ఇస్తే ఒక తులం రావాల్సింది ఇవాళ 1/2 తులమే వస్తుంది. అవును. కాబట్టి మా పిల్లలకు ఒప్పుకున్న డబ్బులు ఆ బంగారం రూపంలో ఇవ్వాలంటే మాకు మొత్తం పైసలు వచ్చినా కూడా వాళ్ళకి ఒప్పుకున్న సగమే ఇచ్చే పరిస్థితి ఉంది. కాబట్టి అది ఒక కారణం. రెండవది, మేము మా పిల్లలు ఉన్నత చదువుల కొరకు, మా ఆరోగ్యం బాగు చేసుకునేటందుకు కొరకు వాయిదాలు వేసుకుంటూ వచ్చాం. ఈ డబ్బులు వస్తే చేసుకోవచ్చని. మరి ఇవాళకి ఆ అవకాశం పొందట్లేదు. మరి మా వారసులైనటువంటి మా కుటుంబ సభ్యులు ఇల్లు కోరిక ఉండేది. మేము ఎప్పటి నుంచో 100 గదాలు కొనుక్కొని ఒక ఇల్లు కట్టుకుందాం అనుకున్నాం. కానీ ఇవాళ వరకు ఒక 100 గదాలు కొనుక్కుందాం అంటే మాకు రావాల్సిన బకాయిలే రాలేదు. మరి మాలో కొంతమంది ఆ ఇల్లు కట్టుకునే కోరిక తీరుతుందా, ఈ తీరక ముందే మరణం వస్తుందా అనే బాధలో కూడా మేము పడుతున్నటువంటి మదన మీకు తెలుస్తాము. ఓకే సార్, ఇప్పుడు నిజానికి ఇన్సూరెన్స్ బెనిఫిట్స్ మీకు అందుతున్నాయా లేదా? ఇన్సూరెన్స్కి సంబంధించి కొంతవరకైనా బెనిఫిట్స్ రాలేదా? మాలో ఇన్సూరెన్స్ కొంత మొన్న ఈ మధ్యలో ఒక నెలలో పూర్తిగా ఇన్సూరెన్స్కి ఇవ్వడం జరిగింది. దాంట్లో ఒక కొద్ది మందికి రావడం జరిగింది. కానీ ఇంకా చాలా మందికి రావాలి. కాబట్టి మీ ద్వారా నేను ఏం కోరుతున్నానంటే, కొద్ది మందికి వస్తున్నాయంటే వాళ్ళు ఏమైనా మధ్యవర్తుల్ని నమ్ముకుంటున్నారా? మధ్యవర్తుల ఇన్వాల్వ్ అవ్వడం వల్ల వాళ్ళకు వస్తున్నాయా? అందరికీ ఎందుకు రావట్లేదు? ఏం జరుగుతుంది అంటే ఇస్తున్నటువంటి డబ్బులు ప్రభుత్వం పైన విశ్వాసం లేకపోవడం వలన, నమ్మకం కోల్పోవడం వలన, జీపీఎఫ్ ఎక్కువ మంది అప్లై చేసుకోవడం వలన వర్కింగ్ ఉద్యోగ ఉపాధ్యాయులు ఎక్కువగా ఉంటారు. రిటైర్ ఉద్యోగ ఉపాధ్యాయులు ఈ 2024 నుంచి 20,500 మంది మాత్రమే ఉన్నాం. కాబట్టి నెలకు
3 నుంచి 400, 500 మంది మాత్రమే రిటైర్ అవుతారు. ఓకే. ఆ నెలలో వర్కింగ్ ఎంప్లాయీస్ ఒక 5,000, 10,000 మంది కూడా లోన్ పెట్టుకోవచ్చు. ఓకే. కానీ మేము ఆ 300 మందిమే పెట్టుకుంటాం. హుహు. కాబట్టి అక్కడ ఆ 10,000 మందికి ఈక్వల్గా ఈ 300 మంది కారు కాబట్టి 300 మంది దాని కొరకు మాకు 10% వస్తే వాళ్ళకు వాళ్ళకి 90% 90%. 700 కోట్లు వెళ్ళిపోతాం. ఓకే. దాంతో మేము 20,500 మంది రిటైర్మెంట్ ఉద్యోగులు ఉన్నారా మొత్తంగా అవునండి. రాష్ట్రంలో? అవునండి. ఓకే. పోయిన నెల వరకు 20,500 మందికి సంబంధించి కొంతమందికి అయ్యి కొంతమందికి కానివి అంటే ఇంకా చాలా బెనిఫిట్స్ ఉంటాయా? కొద్ది మంది కంటే దీని అర్థం ఏంటంటే దీంట్లో ఒక కొద్ది మంది కోర్టుకు వెళ్ళారు. ఓకే. కోర్టుకు వెళ్తే ఆ కోర్టులో ద్వారా కొద్దిమందికి పూర్తి పేమెంట్ చేయమని వాళ్ళకు ఆర్డర్స్ వచ్చాయి. వాళ్ళకు నిజానికి పేమెంట్ 100% చేశారు. చేశారు. ఓకే. దాని ద్వారా కొద్దిమంది అండి. ఓకే. ఇంకా కొద్దిమంది నానా రకాలుగా వారు పూర్తి బకాయిలు పొంది ఉన్నారు. ఓకే. కొద్దిమంది అందరికీ ఇవ్వాలి బెనిఫిట్స్ అని కోర్టు ఆదేశం ఉందా లేదా సార్? అందరికీ ఇవ్వాలని కోర్టు ఆదేశాలు ప్రత్యేకంగా మనం వెళ్తేనే ఇస్తా ఉన్నారు. ఓకే. నేనేమంటున్నానంటే నేను ఒక ఉద్యోగిగా నేను ప్రభుత్వంపై నమ్మకంతో హ్మ్. ప్రభుత్వానికి వ్యతిరేకంగా వెళ్ళొద్దని హ్మ్. నేను సెప్టెంబర్లో రిటైర్ అయ్యాను. 2024 సెప్టెంబర్. ఓకే. నేను కోర్టుకు వెళ్ళలేదు. ఓకే. ఎందుకంటే ఒక ప్రభుత్వం మీద నమ్మకంతో నేను ప్రభుత్వం ఇచ్చినాడే తీసుకోవాలి, హ్మ్. వక్ర మార్గం నాకు అక్కర్లేదని కోర్టుకు కూడా వెళ్ళలేదు. ఓకే. మరి నేను కోర్టుకు వెళ్ళకపోవడం నేరమా? కోర్టుకు వెళ్ళిన వాళ్ళకే ఇచ్చి నాకు ఇవ్వకపోవడము అంటే కోర్టుకు వెళ్తేనే ఇస్తారా ఈ ప్రభుత్వ పెద్దలు? హ్మ్. ఆలోచించాల్సిందిగా కోరుతా ఉన్నాను. నా తదుపరి రిటైర్ అయినటువంటి వాళ్ళు కోర్టుకు వెళ్ళిన వాళ్ళకు కొద్దిమందికి వచ్చాయి. మరి నాకు రాకుండా ఆయనకు వచ్చినాయి అంటే నేను కోర్టుకు వెళ్ళకపోవడే తప్పు కదా. హ్మ్. అంటే కోర్టులను వెళ్తేనే ప్రోత్సహిస్తున్నట్ట ఆ కోర్టుకు వెళ్ళమని ఆలోచించాల్సిందిగా ప్రభుత్వ పెద్దలను కోరుతాం. రిటైర్మెంట్ ఏజ్ అనేది 58 to 61 చేసినారు కదా, దీని వల్ల కూడా ప్రాబ్లం జరుగుతోందంటారా? నా అభిప్రాయం అయితే ఎలాంటి ప్రాబ్లం లేదండి. హ్మ్. కారణం ఏంటంటే 58 నుంచి 61 పెంచడం వల్ల ఆనాటి ప్రభుత్వానికి వెసులుబాటు వచ్చింది. ఓకే. ఇది వాస్తవం. ఓకే. కానీ ఆనాటి ప్రభుత్వానికి వెసులుబాటు వచ్చినప్పటికీ ఆనాడు కనుక మాకు పెంచి ఉండకపోతే మేము అప్పుడు రిటైర్ అయ్యేవాళ్ళం. ఓకే. ఇప్పుడు కూడా ఈ సంవత్సరం కూడా ఖచ్చితంగా ప్రతి నెల రిటైర్మెంట్లు అనేది ఉండేది. హ్మ్. సో మాకు ఇవ్వడం వల్ల ఈనాటి ప్రభుత్వానికి ఎలాంటి ఇబ్బంది లేదు. ఓకే. ఎందుకంటే మాకు ఇవ్వకపోతే వాళ్ళకైనా ఇవ్వాలి కదా. ఇప్పుడు కూడా ఈ 3 సంవత్సరాలు కూడా కంటిన్యూగా 58 సంవత్సరాలు నిన్న వాళ్ళు వచ్చేవాళ్ళు. ఓకే. సో వాళ్ళకి ఇచ్చే బదులు మాకు ఇస్తున్నారు తప్ప కొత్తగా దాంట్లో పెద్దగా ఏం తేడా లేదు. ప్రభాకర్ రావు సార్, ఎంతో మందితో ఈ టాపిక్స్ మీద మాట్లాడుతున్నాము. ఒక్కొక్కళ్ళు ఒక్కో గాథ చెప్తూ ఉంటారు. వ్యక్తిగతంగా మీ కుటుంబంపై ఈ బెనిఫిట్స్ రాకపోవటం వల్ల, ఈ జాప్యం వల్ల ఎఫెక్ట్ ప్రభావం ఎంతవరకు పడుతోంది? దాన్ని ఏమైనా కొంచెం వివరించమంటే చెప్పగలరా? కుటుంబం పరంగా నాకొక్కనికే కాకుండా మాలో కొద్దిమందికి నా మిత్రులకు చూస్తున్న సందర్భంలోనైతే వాళ్ళ ఇంట్లో ఉన్నత చదువులు చదివించడానికి డబ్బులు లేక కొన్ని చదువులను మానుకొని సాక్రిఫైస్ చేసి పిల్లల్ని వాళ్ళ అనుకున్నది కోరికలు కాకుండా. నెరవేరకుండా ఏదో ఒక చదువు చదివించాల్సిన పరిస్థితి వస్తుంది. ఉమ్. రెండవది వాళ్ళు ఎప్పటి నుంచో 25-30 సంవత్సరాల నుంచి ఇల్లు కట్టమని ఇంట్లో అడిగితే ఆ కోరిక నెరవేర్చకుండా నేను రిటైర్ అయినప్పుడు నా బకాయిలు వస్తాయి, నేను జీపీఎఫ్లో దాచుకున్నాను, నా గ్రాట్యుటీ వస్తుంది, ఉమ్. నా కంప్టేషన్ వస్తుంది, నా ఎన్కాష్మెంట్ వస్తుందని నచ్చజెప్పి ఇన్ని రోజులు సాగదీశాం. ఇవాళ రిటైర్ అయినావు ఇంకెప్పుడు ఇల్లు కడతామని అడిగితే సమాధానం లేని దుస్థితిలో ఉన్నాం. ఉమ్. మరి మూడవది అనారోగ్యం. ఒక కాలుకు మోకాలు దెబ్బతింటే ఆ మోకాలు ఆపరేషన్ చేసుకోవాలంటే ఇవాళ 1,50,000 అవును. పైబడే అవుతాయి. మరి ఆ ఆపరేషను ఇంకో 2 ఏళ్ళు అయితే నేను రిటైర్ అయినాక చేసుకుంటానమ్మా అని చెప్పి మోకాలు ఇంట్లో తీసేయాలి. చెప్పితే నా పిల్లలకు మా కుటుంబ సభ్యులకు అది కూడా చేసుకుందామంటే వాళ్ళు డబ్బులు లేకపోవడం వలన అవస్థల పాలవుతున్నాం. పోనీ చేసుకుందామని వెళ్తే ఇప్పుడు చాలని ఈ పెన్షన్తో కాలం వెళ్ళదీస్తున్న సందర్భంలో బాకీలకు మిత్తిలు కట్టలేని స్థితిలో ఆపరేషన్ కూడా వాయిదా వేసుకున్నాం. ఉమ్. ఇంకా కొంతమంది స్టంట్ వేసుకోవాలి, ఆపరేషన్లు నానా రకాలుగా చేసుకునే వాళ్ళు కూడా అవస్థలు పాలవుతున్నారు. అట్లాంటి సందర్భం ఉన్నది. ఓకే. కాబట్టి దీన్ని ప్రభుత్వ పెద్దలు ఇది కూడా సామాన్య ప్రజలకు సంక్షేమం అందించినట్టుగానే ఉద్యోగులను కూడా ఈ ప్రభుత్వ పిల్లలుగానే భావించి ప్రభుత్వ బాధ్యతగానే మమ్మల్ని కూడా రక్షించాల్సిన బాధ్యత ఉందని చెప్తూ ఉమ్. ఈ సందర్భంగా మాకు వెంటనే ఇవ్వాలని కోరుతాం. ఇప్పుడు సర్వీస్లో ఉన్న వాళ్ళతో పోలిస్తే మీది కొంచెం ఎక్కువ ఇబ్బంది, ఎందుకంటే కొంచెం వయోభారం దృష్టిలో పెట్టుకొని వాళ్ళు కొంచెం సహకరించాల్సిన అవసరం ఉంది అని అంటున్నారు. దానికి సంబంధించి వాళ్ళకి ఏమైనా విన్నపం లేకపోతే ఏమైనా సజెషన్, ఏదైనా సందేశం ఇవ్వాలనుకుంటే ఏం చెప్తారు? మంచి క్వశ్చన్ అమ్మా. వాస్తవానికి ఉద్యోగులు, వర్కింగ్ ఉద్యోగులు, రిటైర్మెంట్ ఉద్యోగులు వేరు కాదు. ఉమ్. ఒకే చెట్టుకున్నటువంటి 2 ఆకులు లాంటి వాళ్ళు. ఉమ్. ఒక ఆకు రాలిపోతూ ఉంటే పైన ఒక ఆకు కొంతకాలం ఎక్కువగా ఉంటుంది, కానీ ఆ ఆకు కూడా రాలిపోతుంది. ఆ ఆకు రాలకముందే ఈ ఆకు క్లియర్ అయిపోతూ ఉంటే కొంత ఈజీ అవుతుంది. అందుకొరకు
మాకు కనుక రిటైర్మెంట్ బెనిఫిట్ ఇది వెంటనే ఇస్తే రేపు రిటైర్ అయ్యే వాళ్ళకు కూడా వరుస క్రమంలో తొందరగా వస్తాయి. కాబట్టి ఉద్యోగులు ఇవాళ ఉద్యోగులే రేపటి రిటైర్మెంట్, వాళ్ళేం కొత్త కాదు, వేరు కాదు. కాబట్టి నేనేమంటున్నానంటే నెలకు ఒక 1500 నుంచి 2000 కోట్లు కనుక కేటాయిస్తే వాళ్ళకు ఒక 500 ఇచ్చి మాకు ఒక 1500 కోట్లు కనుక నెలకు ఇచ్చినట్లయితే, ప్రత్యేక కేటాయింపులు జరిగినట్టయితే మా వాళ్ళకు తొందరగా ఒక 4-5 మాసాల్లో పూర్తి చేసే అవకాశం ఉంటుంది. వాళ్ళకు మా అయిపోతే మరి వాళ్ళకు కంటిన్యూగా ఇవ్వచ్చు. కాబట్టి ఒక 3-4 మాసాలు కొంత మా ఉద్యోగులకు ఓపిక పట్టమని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. వాళ్ళకు కూడా కొంత ఇవ్వాలి, పూర్తిగా ఇవ్వకమని నేను ఏమనట్లేదు. మాకు కొంత ఎక్కువ మొత్తంలో ఇస్తే ఒక 4-5 నెలల్లో పూర్తిగా క్లోజ్ అయ్యే అవకాశం ఉంది. రిటైర్మెంట్ బెనిఫిట్స్ నిధి మొన్నటి వరకు విన్న అమౌంట్ ఎంత? 700 కోట్లు. ఇప్పుడు మీరు దాన్ని కొంచెం ఇంక్రీజ్ చేయమంటున్నారు. అంతే. సో దీన్ని మీ ద్వంద్వ వైఖరి ఉపాధ్యాయుల్లో మొన్నటి వరకు ఇచ్చిన అమౌంట్, మీరు అన్న అమౌంట్, అది వస్తున్న పరిస్థితుల్లో మళ్ళీ దాన్ని పెంచండి అని చెప్తున్నారు అని అంటే మీలో ఐక్యత లేకపోవటమా, లేకపోతే మీకు ఈ 2 మాటలకి, అంటే ఈ 2 రకాల మాటలకి కారణం ఎట్లా అర్థం చేసుకోవాలి? మా దగ్గర ద్వంద్వ వైఖరి ఏం లేదమ్మా. మేము మా ఉద్యోగులు అంతా కలిసే ఉన్నాం. మేము నిన్న రిటైర్ అయ్యామో, వాళ్ళు రేపు రిటైర్ అవుతారు. వాళ్లకు కొంత ఇచ్చుకుంటూనే మాకు ఎక్కువ మొత్తంలో ఎంత పెంచాలంటారు సార్? ఇప్పుడు 700 కోట్లని ఎంత పెంచితే కరెక్ట్ మీ అభిప్రాయం ప్రకారం? 1500 నుంచి 2000 కోట్లు పెంచాలండి. లేదా మాకు ఒక 8000 కోట్లు కనుక ఏక మొత్తంలో ఇస్తే, ఇప్పుడు కొంతమంది చెప్తా ఉన్నారు మాకు 50 నుంచి 80 లక్షలు వస్తాయని చెప్పి. అలాంటి లెక్కలు ఏం కరెక్ట్ కాదు. 35 లక్షల నుంచి 60 లక్షల వరకే ఎక్కువ మందికి వస్తాయి. ఈ 20,500 మందిలో ఒక 18-19 మందికి మాత్రమే బకాయిలు ఉన్నాయి. అందులో జీపీఎఫ్ కూడా కొద్ది మందికి పోయిన డిసెంబర్ వరకు కూడా, అంటే 24 డిసెంబరు కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు 25 సంవత్సరం మాత్రమే బకాయి ఉంది జీపీఎఫ్, రెగ్యులర్ వాళ్ళకి కానీ పెన్షన్ వాళ్ళకి కానీ. కాబట్టి మాలో కూడా ఒక 30% వాళ్ళకు జీపీఎఫ్ కూడా వచ్చి ఉన్నది. కాబట్టి నేనేమంటున్నా అంటే మాకు ఒక 8,000 కోట్ల రూపాయలు కనుక కేటాయించినట్లయితే ఒక 4 మాసాల్లో మేము పూర్తిగా క్లియర్ అయిపోతాం. ఆ తదుపరి ఒక 1000 కోట్లు ఇచ్చినా కూడా రిటైర్మెంట్ వాళ్ళకు ఒక 400 కోట్లు, ఒక 600 కోట్లు రెగ్యులర్ ఉపాధ్యాయులకు కూడా ఇచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎలాంటి ఇబ్బంది లేదు. రెండవది, ఏ సంక్షేమం ఆపు అనట్లేదు నేను. సంక్షేమము జరుగుతూనే ఉండాలి. బీద బడుగు బలహీన వర్గాలకి, ఇబ్బంది పడుతున్న వాళ్ళకు అపర్ణహస్తం అందించాల్సినటువంటి బాధ్యత మనందరికీ కూడా ఉంది, ప్రభుత్వానికి తప్పనిసరిగా ఉంది. మన ప్రభుత్వ సీఎం స్వయాన ఆయనే చెప్పిన పరిస్థితి, రూపాయి లేదు ప్రభుత్వం దగ్గర, అప్పు అడుగుదామన్నా పుట్టే పరిస్థితి లేదు, ఆర్థిక పరిస్థితి అస్సలు బాగలేదు అని. ఇది నిజం అనుకుంటున్నారా? దీన్ని మీరు నమ్ముతున్నారా? దీనికి సంబంధించి మీ అభిప్రాయం చెప్పమంటే ఏం చెప్తారు? ముఖ్యమంత్రి గారంటే అందరికీ తండ్రి లాంటి వాడు. ఆ తండ్రి లాంటి వాడు లేదు అని ఏ సందర్భంలో ఉన్నాడో తెలియదు నాకు. కానీ వారు మంచి మనసున్న వ్యక్తే. మరి ఉద్యోగులను కూడా తన కన్నపిల్లల్లాగానే, తన కుటుంబ సభ్యుల్లాగానే చూడాల్సిన బాధ్యత ఉంది. ఉద్యోగులు సేవ చేస్తేనే ఈ ప్రభుత్వాలు మరియు ప్రజలకు కూడా సేవలు అందుతాయి. మరి ఈ సేవలు అందిస్తున్న వారిని మనం ఖచ్చితంగా అక్కడ అవకాశం ఉన్న మేరకు కానీ, కొంత సర్దుబాటు చేసి కానీ మాకు అందించినట్లయితే మరింత ఎక్కువ పనిచేసే అవకాశం ఉంటుంది. ఇవాళ మా రిటైర్మెంట్ వాళ్ళకి అందించలేని పరిస్థితి ఉందని చెప్తే, రేపు రాబోయే వాళ్ళు కూడా ఈ మా బకాయిలు వస్తాయో లేవా అని ఇవాళ జీపీఎఫ్లో 20 మాకు బేసిక్ పే పైన 6% మేము నిబంధన మేరకు మినహాయింపు చేసుకొని సబ్స్క్రిప్షన్ ఇస్తాం. మరి మేము 6,000 చెల్లించాల్సినటువంటి వాళ్ళు 12,000, 15,000, 20,000 కూడా మేము అందులో దాచుకున్నాం. ఇలాంటి నమ్మకం కోల్పోతే మేము దాచుకునే డబ్బును కూడా తగ్గిస్తాం. అటువంటప్పుడు మరి కొంత ప్రభుత్వానికి కూడా ఇబ్బందే కదా. రెండవది, మా డబ్బులు మేము దాచుకున్న వాటిని ప్రభుత్వం వినియోగించుకొని మా బకాయిలు మాకు ఇవ్వకపోవడం ఇబ్బందే కదా. కాబట్టి ముఖ్యమంత్రి గారికి మీ ద్వారా కోరుతా ఉన్నాను, ముఖ్యమంత్రి గారు మనసున్న మహారాజు, మరి అందరికీ అందిస్తూ ఉన్నారు సంక్షేమ పథకాలని చెప్తా ఉన్నారు. మరి ఆ పథకాలలో ప్రజలుగా మేము కూడా ఓటర్లమే, మేము కూడా మీ బిడ్డలమే, ఈ తెలంగాణ ప్రజలమే. కాబట్టి ఆ సంక్షేమ పథకాలు అందించకున్నా పర్వాలేదు, మా బకాయిలు మాకు ఇవ్వమని కోరుతా ఉన్నాను. ఓకే, ఫైనల్ క్వశ్చన్ సార్. మీరు నిజంగా మొదట్లో అన్నారు కొంచెం రిలాక్స్ అయ్యి, ప్రభుత్వ ఉద్యోగం అంటేనే వయోభారం పెరిగిన సమయంలో, రిటైర్ అయ్యే టైంలో రిలాక్స్గా ప్రశాంతంగా జీవితం గడపాలనే
కోరుకునే ప్రభుత్వ ఉద్యోగం ఎంతో కష్టపడి సంపాదించుకుంటారు. అట్లాంటి మీరు వేల సంఖ్యలో మన రాష్ట్రంలోనే 20,500 వరకు రిటైర్డ్ ఉద్యోగులు ఇంత బాధలు పడుతూ చివరికి చనిపోతున్న పరిస్థితులు. కరీంనగర్ ఉమ్మడి జిల్లా రిటైర్డ్ ఉద్యోగుల అసోసియేషన్ జనరల్ సెక్రటరీగా మీరు తదుపరి కార్యాచరణ ఎట్లాంటి కార్యాచరణతో ముందుకు వెళ్ళాలనుకుంటున్నారు? మేము వాస్తవానికి 61 సంవత్సరాల వయోభారంతో రిటైర్ అయ్యాం. ఉమ్, ఈ పదవీ విరమణ పొందిన తర్వాత కుటుంబ సభ్యులతో మనవరాళ్ళతో పుణ్యక్షేత్రాల్లో తిరుగుతూ కాలక్షేపం చేస్తూ మా తదుపరి జీవితం గడపాలని ఎన్నో కోరికలతో ఇంటికి వెళ్ళాం. అవును. కానీ ఈ వయసులో కూడా మీరు ఇంట్లో ఉండకుండా మమ్మల్ని రోడ్డు మీకు తీసుకొచ్చారు. ఉమ్, ఇట్లాంటి పరిస్థితి వస్తుందని మేము కళ్ళ కూడా ఊహించుకోలేదు. ఉమ్, మరి ఇటువంటి పరిస్థితుల్లో మేము వయోభారంతో రోడ్డు మీద తిరుగుతూ మా డబ్బులు మాకు ఇవ్వమని, మేము దాచుకున్న డబ్బులు మా బకాయిలు మాకు ఇవ్వమని కోరుతూ ప్రతి ఎమ్మెల్యే దగ్గర, ప్రతి మంత్రి దగ్గర, ప్రతి అధికారి దగ్గర తిరుగుతూ 18 మాసాలుగా చూసిన తదుపరి ఉమ్, మేము మా జిల్లాలలో కలెక్టర్ల గారికి వినతి పత్రాలు ఇవ్వడం, అధికారులకు వినతి పత్రాలు ఇవ్వడం, మంత్రులకు ఎమ్మెల్యేలకు వినతి పత్రాలు ఇవ్వడం ఒక దఫా జరిగిపోయింది. ఓకే. ఆ తదుపరి నిరాహార దీక్షలు చేశాం జిల్లాలలో. అవును. ఆ తదుపరి ఇందిరా పార్క్ దగ్గర నిరాహార చేశాం. ఉమ్, తదుపరి అసెంబ్లీ ముట్టడి చేశాం. ఇదంతా వయోభారంలో చేసేటటువంటి పని కాదు నిజానికి. అయినప్పటికీ వయోభారం ఉన్నప్పటికీ అనేక ఇబ్బందులను చూసి విధి లేని పరిస్థితుల్లో ప్రభుత్వం ఇవ్వకపోవడం వలన బాధతో వచ్చినమే తప్ప ప్రభుత్వానికి వ్యతిరేకం కాదు, మేము ఎవరికీ వ్యతిరేకం కాదు. దయచేసి మీ ద్వారా విన్నవిస్తూ ఉన్నాం. మా వయసు రీత్యా మేము రోడ్డు మీద పడి అడుక్కునే స్థితిలో తిరుగుతూ ఉన్నాం. ఇటువంటి పరిస్థితి ఉండకుండా ఈ తెలంగాణలో మమ్మల్ని మీ బిడ్డలుగా భావిస్తూ మాకు ప్రత్యేకంగా కేటాయింపులు చేసి మాకు కావాలంటే కమిటేషన్ తదుపరి ఇచ్చినా పర్వాలేదు, ఉమ్, మాకు గ్రాట్యుటీ, జీపీఎఫ్, లీవ్ ఎన్కాష్మెంటు, టీహెచ్ఎల్ఐ ఇచ్చి మమ్మల్ని ఆదుకోవాలని, కమిటేషను తదుపరి ఇచ్చినా మాకు ఇబ్బంది లేదని తెలియజేస్తూ ప్రత్యేక కేటాయింపుల ద్వారా ఒకవేళ మీరు తలుచుకుంటే ఒక 3 లేదా 4 మాసాల్లో మమ్మల్ని ప్రశాంతంగా ఇంట్లో ఉంచే సౌకర్యం కల్పించవచ్చు. కాబట్టి ఈ వయోభారంలో ఉన్న మమ్మల్ని అనేక ఇబ్బందుల నుంచి దూరం చేస్తారని మీకు చేతులెత్తి నమస్కరిస్తూ ఉన్నాను. మీ ద్వారా మరి ప్రభుత్వ పెద్దల్ని, మేము కోరుకున్న ప్రభుత్వ పెద్దలు మమ్మల్ని ఈ విధంగా ఉంచుతారని అనుకోలేదు. కాబట్టి మేము కోరుకున్నట్టుగా ఇకనైనా మా పట్ల సానుభూతితో మా బాధలను మీ బాధలుగా గుర్తించి మాకు వెంటనే కేటాయింపులు చేయాలని మీ ద్వారా ముఖ్యమంత్రి గారిని, మంత్రులందరినీ ప్రత్యేకించి కోరుతా ఉన్నాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మీ వాల్యుబుల్ టైంలో మీకు సంబంధించి చాలా విషయాలు మాతో షేర్ చేసుకున్నారు. మా పల్లవి ఛానల్ కూడా మనస్ఫూర్తిగా మీకు రావాల్సిన ఆ ప్రధాన డిమాండ్లైన త్వరలో నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. థ్యాంక్ యూ అమ్మా. నా పేరు సుంక్షేల ప్రభాకర్ రావు, కరీంనగర్ జిల్లా ఉమ్మడి ప్రధాన కార్యదర్శిని. మీ ద్వారా మా కోరికలు కనుక నెరవేరితే మీకు ధన్యవాదాలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ.